ఖమ్మం జిల్లా వెలుగుమాట్ల బాధితులకు న్యాయం జరగాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. సో బాధితులకు ఎటువంటి న్యాయం జరగాలని కవిత గారు డిమాండ్ చేస్తున్నారో వారి మాటల్లోనే కనుక్కుందాం. మేడం నమస్తే. ఖమ్మం జిల్లా వెలుగుమాట్ల బాధితుల సమస్య ఇన్ని రోజులుగా జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ప్రధానంగా ఒకటే అండి, అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇలా ఎగ్జిబిషన్ పోయొచ్చును కానీ నిజంగా సమస్య పరిష్కారం చేయాలి అనేటటువంటి పట్టుదలతోని ఉద్యమ రూపం తీసుకోలేదు. అందుకే నేను డాక్టర్ విశారదం గారు ఇద్దరు కలిసి ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించాలనుకున్నాం. ఒక ఉమ్మడి సంయుక్త పోరాటం చేయాలనేటటువంటి కార్యాచరణతోని నిన్న ఖమ్మంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ధర్నా చేశాం. నిన్నటి నుండే దీక్ష మొదలు పెట్టినాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ పంపిస్తే కూడా నేను మా ఆఫీస్ లో ఇక్కడ దీక్ష కంటిన్యూ చేస్తున్నాను. అక్కడ విశారదన వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. సో అల్టిమేట్ గా వెలుగుమెట్ల ప్రజల పక్షాన మేమున్నాము అనే భరోసా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. వెలుగుమాట్ల బాధితుల సమస్యని రాజకీయ కోణంగా కాకుండా మానవతా దృక్పథంతో కాంగ్రెస్ చూడలేకపోతుంది. అది మీరు ఎలా భావిస్తారు? అంటే కాంగ్రెస్ ఓన్లీ అవినీతి కోణంలో చూస్తుంది. ఏదైతే భూదాన్ భూమి ఉందో అందులో ఉన్న 30 ఎకరాలు బాగా కాస్ట్లీ ల్యాండ్ అయింది కాబట్టి ఆ ల్యాండ్ కొట్టేయాలనుకున్న కాంగ్రెస్ పెద్దల ఆలోచనతో ఈ మొత్తం అంతా కూడా స్టార్ట్ అయిందండి. యాక్చువల్ గా 62 ఎకరాలు ఉన్న ల్యాండ్ ఆల్రెడీ 30 ఎకరాలు పెద్దవాళ్ళ పేరు మీద ఉంది. దానికి మరి బుల్డోజర్లు వెళ్ళట్లేదు. ఈ ఇంకొక 30 ఎకరాల ల్యాండ్ లో చిన్న వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, దాని మీదకి మాత్రం అర్ధరాత్రి బుల్డోజర్లు వెళ్ళిపోయినాయి. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని పేదవాళ్ళ పట్ల ఏదైతే జులుం ప్రదర్శిస్తుందో కాంగ్రెస్ గవర్నమెంట్, అది హైడ్రా విషయంలో అయినా, లగచర్ల విషయంలో అయినా, మన ఖమ్మంలో పోడు భూముల విషయంలో అయినా అనేక చోట్ల ఈ యొక్క వైఖరిని వారు ప్రదర్శిస్తున్నారు. అండ్ అది కరెక్ట్ కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇల్లు అంటే ఒక కలల సౌధం. సో వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ ఇల్లు కట్టుకోవడం. సో అట్లాంటి ఇల్లు కూలిపోతుంటే నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తూ నా ఇల్లుని చివరి చూపుగా ఒక్కసారి చూసుకుంటా అని చెప్పేసి ఆ బాధితులు ఏడుస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని అభివర్ణించడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అదే చెప్తున్నా కదండి, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మానవీయత అనేదే లేదు. అవినీతి కోణం ఎంతసేపు ఏం డబ్బు వచ్చింది, ఏం సంపాదించుకున్నాం అని తప్పితే మానవత్వానికి సంబంధించి కానీ, ప్రజలు బాధపడుతున్నారని కానీ, ఇబ్బంది పడుతున్నారని కానీ ఆలోచనే లేదు. అందుకే నిన్న వాళ్ళు ఏడుస్తుంటే మేము వెళ్ళి చూసాం. అక్కడ ఒకటి ఇళ్లలోంచి సడన్ గా తీసుకొచ్చేసారు, ఇంకోటి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు, ఇంకోటి భర్తలు పనులకు వెళ్తున్నారు, భార్యలు ఇక్కడ ఉండి చూసుకోవాల్సి వస్తుంది. ఇన్కమ్ లేదు, నష్టపరిహారం ఇవ్వలేదు ప్రభుత్వం. అక్కడ అన్నం పెట్టేవాడు లేడు, వైద్యం చేయించేవాడు లేడు. చంటి పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఎవరిని కూడా పట్టించుకుంటలేరు. కలెక్టర్ వెళ్ళి విజిట్ చేస్తలేడు. నిన్న మేము అందుకే డిమాండ్ చేసాం కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయాలని. అయినా కూడా కలెక్టర్ గారు రాకపోవడం అన్నది దారుణం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా.